డబ్బుతో కాందే ఉంది. ఇది ఒక మాఫియా ముఠా. అది మాఫియాకు అధికారం వస్తే ఎట్లుంటుంది ముఠా కంటే అదిగో ఇక్కడ కనపడుతుంది. మనం ఎక్కడనో దక్షిణ అమెరికాలోనో మాఫియా ముఠాలు ఉన్నాయి, అండర్ వరల్డ్ ఉంటాయి. ఆయన ఎవరో గల్ఫ్లో ఉండే ఒకడు, ఇంకో దగ్గర ఎవరో ఉంటాడు. వాళ్ళది అవంతా ఒక అండర్ వరల్డ్, ఒక ప్యారలల్ చీకటి సామ్రాజ్యం. దానికి వాళ్ళ అధిపతులు. ఆ చీకటి సామ్రాజ్యాధిపతే రాజ్యాంగ అధిపతి కూడా అయితే, స్టేట్ హెడ్ అయితే ఎట్లుంటుంది అంటే ఇదిగో మన దగ్గర చూస్తాను. ఎంటైర్ దీనికి తోడు మొత్తం మన మెదళ్ళను కూడా కంట్రోల్ చేసే మీడియా పవర్. పొద్దున్న లేస్తే నేను ఈ తెల్ల చొక్క అంటే నాకే అనుమానం వచ్చేట్టు నల్లదంటే అవునే నల్లదేమో అనుకొని ఆ బ్రాహ్మణుడు ఏదో మేక కథ ఉంది కదా, నల్ల మేక అనో ఏదో అంటే అది పోతే కుక్క అంటే 3 సార్లు అంటే ఏదో ఉన్నట్టు నేను వదిలేసిపోతాడని మేకని తీసుకుపోతా. అప్పుడు చిన్నప్పుడు చదువుకునేప్పుడు ఎంత అంటుంటారా మనుషులు అనుకున్నాం. అట్లా మనుషులు తయారు చేయొచ్చు అనేది మన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రుజువు చేస్తున్నారు. కాబట్టి ఆ రకంగా డూబియస్ క్రెడిట్ అంటారు, అలాంటిది ఆయనకు ప్రపంచ స్థాయిలోనే. ఇంతకుముందు గోబెల్స్ అనేవాళ్ళు, గోబెల్స్ అనేవాడు ప్రచారానికి మాత్రమే. అలాంటి 1,00,000 గోబెల్స్, మనకు తెలిసిన మారీచులు 1,00,000 మంది, మాఫియా, ఇంటర్నెట్. ఆయన మనకు ఈయన పెడతాడు ఎస్కోబార్ అని. ఆయన ఎస్కోబార్ కాదు, ఎస్కోబార్లకు 1,00,000 మంది ఎస్కోబార్లు, 1,00,000 మంది దావూద్ ఇబ్రహంలు ఆలోచనల్లో. ఈయన తుపాకీ పట్టుకోలేకపోవచ్చు, కాల్చకపోవచ్చు, లేదా అలాంటి చేయలేదు, కానీ అలాంటి ఆలోచనలు ఉండేవాడు. అందుకని ఎప్పుడు అంటుంటా వికృతమైన ఆలోచనలు. మళ్ళీ దానికంటే ఏదో సంకరం అన్నాడని చెప్పి దానికి తిడతారు. కానీ ఒక నక్క, హైనా, తోడేలు, ఈ ఆలోచనలు, అలాంటి ఆలోచనలన్నీ కలిస్తే, ఒక రాక్షసులు, పిశాచాలు ఆలోచనలు కలిస్తే ఎట్లుంటుందంటే ఇదిగో మనకు కనపడేది. విశృంఖలత్వం ఉంటుంది, విచ్చలవిడితనం ఉంటుంది, అరాచకం ఉంటుంది. అది కంట్రోల్లో ఉంటుంది. ఎవరు కంట్రోల్లో? వాళ్ళ కంట్రోల్లో. ఏదో ఒకటి ఉండదు. ఇది ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే వీఆర్ డీలింగ్ విత్ హిమ్, వీఆర్ ఫైటింగ్. అలాంటి వాడికి అగైనెస్ట్గా ఫైట్ చేస్తున్నాం, అలాంటి శక్తికి అగైనెస్ట్గా ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆయన ఊతకర్రలు కూడా గట్టిగా, ఊతకర్రలను పెట్టుకుని గట్టిగా అదే ఊతకర్రలతోనే స్ట్రాంగ్గా అడుగులు వేస్తున్నాను అనుకుంటున్నాడు. ఈ సమయంలో కావాల్సింది కేవలం మన కన్విక్షను, మనకు కనపడుతున్న ఆధారాలు మన దగ్గర కాకుండా కిందికి పోవాలి. ఈయన ఈ 1 రోజులు మనం చూస్తే 2 ఏళ్ళైన సందర్భంగా ఏ ప్రభుత్వం అయినా, అది ఎంత చెత్త ప్రభుత్వమైనా, ఇదిగో ఇది చేశామని చెప్పి చెప్పుకుంటూ రావాలి. రోజు ఎవరో వీడి బినామీ వాడు, వాడి బినామీ వాడు, జగన్మోహన్ రెడ్డి గారి ఇది, ఇంకొకటి ఈరోజు తీసుకోదంట 8,000 కోట్లు. ఎట్లా 8,000 కోట్లు? ఏదో అర్థం కాదు. ఇప్పుడు జరుగుతుంది ఎక్కడ చూసినా, రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా ఇది అది లేకుండా యంత్రాలు పెట్టి డే అండ్ నైట్ కరకట్టలో ఆయన ఇంటి వెనక పక్కే జరుగుతుంది. ఎవరిబడి ఈజ్ సీయింగ్ ఇట్. రాష్ట్రం అంతా ఇదిగా జరుగుతోంది. ఎవరి కంట్రోల్లో జరుగుతుంది అని తెలుసు. దోపిడీ అడ్డగోలుగా జరుగుతోంది. కానీ ఇక్కడ మాత్రం అలాగే డిఎస్సి నిన్న, ఈరోజు ఇష్యూ బర్నింగ్ ఇష్యూ, యూత్కు సంబంధించింది. దానికి సంబంధించి అయితే ఒకటి కనపడదు అక్కడ, దానికి సంబంధించి ఏమి కనపడదు, అక్కడ కనపడదు. ఆ పేపర్లలో కానీ, ఆ మీడియాలో కానీ ఏమొస్తాయంటే సంబంధం, లేదంటే గొడ్డలి పార్టీ, అది రిపీటెడ్గా అది, లేదా ఆయన రాజారెడ్డి గారు వాళ్ళ కుటుంబం, వాళ్ళ దానికి సంబంధించి వీటి మీద చర్చలు వాళ్ళ దాంట్లో జరిగేది. చంద్రబాబు నాయుడు నిజంగానే గొడ్డలే. ఎవరికి మన జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల మాదిరి కనపడతాడు ఆయనకు. ఎందుకు ఆయనకు అట్లా కనపడక ఏమన్నా దండ మాదిరి కనపడతాడా? మేడం, రాజకీయంగా తన ప్రాణం తీయగలిగిన శక్తి, తనలాంటి శక్తులందరినీ శాశ్వతంగా సమాధి చేయగలిగిన శక్తి ఎవరుకుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మరి ఇంకా గొడ్డలి మాదిరి కనపడక విలన్కు హీరో అట్లాగా ఎట్లా కనపడతాడు? తన ఫ్రెండ్ మాదిరి కనపడతాడా, లేక ఇంకోరు మాదిరి కనపడతాడు? ఎట్లా కనపడతాడు? అది దాన్ని న్యాచురల్ ఏం కాదు. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, ఎస్, చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాడి పాలిట జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలి, త్రిశూలం, కత్తి అన్నీ ఏదన్నా చేయొచ్చమ్మా.